అందరికీ హాయ్ అండి. లాస్ట్ వీడియోలో బొచ్చ చేపల ఇగురు చేసుకున్నాం కదా, ఇప్పుడు బొచ్చ పులుసు చూద్దాము. సో వీడియోలో వెళ్ళే కన్నా ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మీరు ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడొచ్చు. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఛానల్లో వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్లోంచి మంచిగా కట్ చేపించి అక్కడే క్లీన్ చేపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ పీసెస్ని నీట్గా రాయకేసి తోముతున్నాం అనమాట. ఇంకా ఏమైనా డర్ట్ అది ఉంటే పోతుందని నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాం. ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేస్తామన్నమాట. ముక్కలన్నీ క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగానే వీటి కోసం ఒక 5-6 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. ఇలా ఆనియన్ ముక్కలు కాకుండా కొంతమంది ఆనియన్ పేస్ట్ కూడా వాడతారు, అలా కూడా బాగుంటుంది. ఆనియన్ ముక్కలతో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి మొత్తం చీల్చకుండా లాస్ట్ వరకు జాయింట్ లాగా చీల్చి పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు పులుసు. సో చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ లో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో కొంచెం మెంతులు వేస్తున్నాం అనమాట. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ముక్కలు మొత్తం వేసేసుకుంటాము. ఆనియన్ ముక్కలు బాగా వేగాక దీంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాం అన్నమాట. తర్వాత నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని బాగా మగ్గే వరకు మనం తిప్పుకుంటాము. మిక్స్ చేసేసి మనం మూత పెట్టేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తామన్నమాట. సో టేస్ట్ బాగా వస్తుంది. సో వన్స్ మనకి బాగా మగ్గిపోయాయి ముక్కలు అనుకున్నప్పుడు మనం చీల్చి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ముక్కలు, అవి వేసేసుకుంటాము. మిర్చి కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేస్తాము, ఫ్లేవర్ అది బయటకి వెళ్ళకుండా. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా మిక్స్ చేసుకుంటాము. అడుగంటకుండా ఉండాలంటే అప్పుడప్పుడు తీసి మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆనియన్స్ అవి బాగా మగ్గిపోయాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము పీసెస్ అన్ని అరేంజ్ చేసేసుకోవాలి నీట్గా. సో వన్స్ పీసెస్ అరేంజ్ చేసిన తర్వాత కూర అయిపోయే వరకు అలానే ఉంటుందన్నమాట. పీసెస్ అవి డిస్టర్బ్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా డిస్టర్బ్ చేయకుండా అలానే పెట్టేస్తాము. ఇప్పుడు 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటాం అనమాట. మనకి ఇంకా కారం కావాలి స్పైసీగా అంటే ఇంకొక 2 స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఆల్రెడీ మనం ముందు ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ తగినంత ఉప్పు వేసుకుంటాము. సో మీరు అక్కడ ఉప్పు మీరు ఎలా తింటారో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం బాగా పట్టేంత వరకు మూత పెట్టేస్తామన్నమాట, దాన్ని కదపకుండా. సో మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తాము. మధ్య మధ్యలో మూత తీసి గిన్నె పలంగా పట్టుకొని మిక్స్ చేసుకోవాలి. అస్సలు మనం గరిట అనేది పెట్టకూడదు, మళ్ళీ ముక్కలు పేస్ట్ అయిపోతాయి కాబట్టి. సో ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు మనం మూత వేసి అలా ఉంచుతాం. ఒక 15-20 మినిట్స్ వరకు కూడా మధ్యలో మనం మూత తీసి తిప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇలా ఒక 15-20 మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో మనము చింతపండు పులుసు పిసికేసుకుంటాం అన్నమాట. పులుపు బాగా ఇష్టంగా తినే వాళ్ళైతే చింతపండు పులుసు ఎక్కువగానే పిండుకోవచ్చు, వాటర్ అది వేయకుండా. లేదు మేము కొంచెం తక్కువ పులుపే తింటాము అంటే మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు పులుపు అనేది తగ్గుతుంది. ఇలా చింతపండు పులుసు వేసేసిన తర్వాత దీన్ని బాగా మరగాలంటే ఆయిల్ అనేది మనకి పైన తేలాలన్నమాట. అప్పుడు బాగా కుక్ అయ్యి అయిపోయినట్టు. సో ఇది కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేద్దాము. ఇంకొక 15-20 మినిట్స్ ఇలానే మూత పెట్టేయచ్చు. మధ్య మధ్యలో కావాలి అని అంటే మూత తీసేసి గిన్నె పలంగా పట్టుకొని తిప్పుకోవాలన్నమాట. గరిట పెట్టి మొత్తం తిప్పారంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో గిన్నె పలంగా పట్టుకొని మిక్స్ చేసుకుంటే బెటర్. సో ఫైనల్లీ మనకి ఆయిల్ అనేది చూసారా
కూడా పైకి తేలిపోయింది. ఇప్పుడు దింపే ముందు కరివేపాకు, కొత్తిమీర పైన వేసేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వచ్చే ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.